శ్రీ గురుభ్యో నమః. 9వ అధ్యాయము 8వ శ్లోకం. ఈ శ్లోకంలో సృష్టి కార్యం ఎలా జరుగుతుంది మరియు అందులో పరమాత్మ పాత్ర ఏమిటి అనేది వివరిస్తుంది. ఓం ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః భూతగ్రామమిమం కృష్ణం అవశం ప్రకృతేర్వశాత్. ముందుగా పదపదానికి అర్థం తెలుసుకుందాం. ప్రకృతిని, మాయాశక్తిని, స్వాం నా స్వంతమైన, అవష్టభ్య ఆధీనంలో ఉంచుకుని, విసృజామి సృష్టిస్తున్నాను, పునః పునః మళ్ళీ మళ్ళీ, భూతగ్రామం సమస్త జీవ సమూహాన్ని, ఇమం ఈ, కృష్ణం మొత్తంగా సంపూర్ణంగా, అవశం స్వతంత్రత లేకుండా, ప్రకృతి యొక్క వశాత్ ఆధీనంలో ఉండడం వలన. పరమాత్మ ఏమంటున్నాడంటే, అర్జున, ఈ ప్రకృతి అంతా నా మాయకు లోబడి ఉంది. ఈ ప్రకృతిలో ఉన్న సమస్త భూతజాలము, జీవరాశులు అన్నీ వాటి ఇష్టం వచ్చినట్లు అవి జన్మ ఎత్తడం, జీవించడం, మరణించడం చేయలేవు. వాటి యొక్క పూర్వజన్మ వాసలను బట్టి జన్మ ఎత్తుతూ జీవిస్తూ మరణిస్తుంటాయి. నేను కేవలం దీనిని పర్యవేక్షిస్తుంటాను. ఇక్కడ పరమాత్మ సృష్టి రహస్యాన్ని చెబుతున్నాడు. ఈ ప్రకృతి ధర్మాలను అంటే పుట్టుక, చావు, అవష్టభ్య అవలంబించి, మాం నేను విసృజామి సృష్టిస్తున్నాను. ఇక్కడ నేను సృష్టిస్తున్నాను అని అనడం లేదు, ప్రకృతి ధర్మాలను అనుసరించి అని అంటున్నాడు. భగవంతుడే సృష్టి నిర్వహణ అధికారి. ప్రకృతి స్వయంగా పనిచేయదు. ప్రకృతికి చైతన్యాన్ని, దిశను ఇచ్చేది ఆ పరమాత్మే. ఎలా విద్యుత్ లేకపోతే యంత్రాలు పనిచేయవో అలాగే భగవంతుని సంకల్పం లేకుండా ప్రకృతి ఏ పని చేయదు. ఈ ప్రకృతిని పరమాత్మ తన మాయతో కప్పి ఉంచుతాడు. కల్పం ఆకరుణ మాయామయమైన ప్రకృతిని, అందులోని జీవులను తనలోనికి అంటే తన మాయలోకి లాక్కుంటాడు. ఉదయం ఈ ప్రకృతిని మరలా బయటకు వదులుతాడు. ఇదంతా ప్రకృతి ధర్మాలు అంటే జీవుల పూర్వజన్మ కర్మల వాసనలను బట్టి జరుగుతూ ఉంటుంది. అంటే పూర్వజన్మ వాసనలను బట్టి మరలా జన్మలు తప్పవు. జీవుడు తన కర్మలకు బంధుడవుతాడు. జీవుడు చేసిన మంచి చెడుల కర్మల ఫలితంగానే కొత్త శరీరాన్ని పొందుతాడు. అందుకే ఒకరు ధనవంతుడిగా, మరొకరు పేదవాడిగా, ఒకరు ఆరోగ్యవంతుడిగా, మరొకరు అనారోగ్యంతో జన్మించడం అనేది వారి కర్మఫల నియమం ప్రకారమే జరుగుతుంది. విష్ణు పురాణం మరియు భాగవత పురాణం ప్రకారం ప్రళయం అనంతరం మహావిష్ణువు సంకల్పంతో బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభిస్తాడు. బ్రహ్మదేవుడు స్వతంత్ర సృష్టికర్త కాడు. భగవంతుని సంకల్పాన్ని అమలు చేసే సాధనం మాత్రమే. ఈ శ్లోకంలోని ప్రకృతిం స్వాం అవష్టభ్య విసృజామి అనే భావము దీనిని సూచిస్తుంది. జీవుడు తన కర్మల కారణంగా ప్రకృతికి వశుడై సంసారంలో తిరుగుతుంటాడు. భగవంతుణ్ణి శరణు కోరినప్పుడు ఆ బంధం నుంచి విముక్తుడవుతాడు.